హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అసలు ఏం చేయకుండానే ఒక 1 అవర్ లోపు మన హెయిర్ ఫాల్ అంతా కూడా తగ్గిపోయి అండ్ హెయిర్ గ్రోత్ అనేది విపరీతంగా పెరగడం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది నార్మల్గా నేను చెప్పట్లేదు అండ్ పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ కూడా నేను ఇక్కడ యూజ్ చేయట్లేదు అనమాట. చాలా సింపుల్గా హెయిర్ అనేది లాంగ్గా పెరిగేలాగా ఒక మంచి చిట్కా అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక క్లీన్ బౌల్ తీసుకున్నానండి అండ్ ఇందులో నేను టీ ట్రీ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. సో ఇదే బ్రాండ్ యూజ్ చేయాలని అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, మీ ఇష్టం. మీ దగ్గర ఉన్న టీ ట్రీ ఆయిల్ ఏదైనా సరే తీసుకోండి. నేను ఇక్కడ ఒక 10 డ్రాప్స్ వరకు తీసుకున్నాను. సో నిజంగా హెయిర్ పెరగడం అయితే సూపర్గా స్టార్ట్ అయింది అండ్ బేబీ హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది. అండ్ అలాగే చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, చాలా మందికి తెలిసిన చిట్కా, చాలా సింపుల్, చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఈ వీడియోని మీతో షేర్ చేసుకునే కన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులో నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. నేను హెయిర్కి కోకోనట్ ఆయిల్ వాడతాను కాబట్టి అది యూస్ చేస్తున్నాను. మీరు ఆల్మండ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, సో మస్టర్డ్ ఆయిల్ కానీ, సో మీరు ఏదైతే యూస్ చేస్తారో ఆయిల్ని అయితే తీసుకోవచ్చు అనమాట. సో టీ ట్రీ ఆయిల్ ఒక 10 డ్రాప్స్ వరకు వేసుకున్నాను. మీ హెయిర్ గ్రోత్ని బట్టి లెంత్ అనేది తక్కువగా ఉంటే మీరు ఒక 5 డ్రాప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. 10 డ్రాప్స్ అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ఇందులో కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేశాను. అండ్ మన ఇంట్లో ఈజీగా ఉండే ఒక 4 లవంగాల్ని తీసుకోండి. అంటే మనకి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా, సో అవి ఒక 4 లవంగాల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకొని దీంట్లో హాట్ వాటర్, బాగా మసలు కాగిన వాటర్ ఉంటాయి కదా, సో ఆ వాటర్ని ఈ గిన్నెలోకి తీసేసుకొని అండ్ ఇదివరకు మనం ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ ఆయిల్, టీ ట్రీ అండ్ లవంగాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఈ కప్ని దాంట్లో పెట్టేశాను అనమాట. ఇప్పుడు దీన్ని పైన ఒక మూత ఉంచేసి ఒక 1 అవర్ పాటుగా ఈ వేడి నీళ్ళల్లో ఉంచేసేయండి. సో ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది. ఏంటంటే వాటర్ అనేది చల్లగా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి ఆ వాటర్ని తీసేసి మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు పోసి పెట్టానమాట. సో ఈ విధంగా 1 అవర్ పాటుగా వేడి నీళ్ళల్లో ఉండేలాగా చూసుకున్నాను. సో మీరు అది ఫాలో అవ్వండి. అండ్ వాటర్ అనేది మొత్తం అంతా కూడా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ని అయితే బయటకు తీస్తున్నాను. చాలా సూపర్గా వర్క్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ అనేది సూపర్గా పెరుగుతుంది. అండ్ అలాగే మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ కానివ్వండి, స్కాల్ప్లో ఉన్న ఇచ్చినెస్ కానివ్వండి అండ్ మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయి అండ్ హెయిర్ అనేది చాలా సూపర్గా అవుతుంది. అండ్ ఇదివరకు నేను హెయిర్ కట్ చేసిన తర్వాత చాలామంది నాకు పర్సనల్గా కానివ్వండి అండ్ కామెంట్స్లో కానివ్వండి నాకు మెన్షన్ చేసింది ఏంటంటే, ఏంటక్క మీ హెయిర్ ఇలా అయిపోయింది అండ్ చాలా చిన్నగా అయిపోయింది మీ హెయిర్ అని అడిగారు. సో హెయిర్ చిన్నగా అవ్వలేదు, నేను హెయిర్ని కట్ చేశాను. ఎందుకంటే లాంగ్ హెయిర్ వల్ల చాలా ప్రాబ్లం అయ్యింది. తల సరిగ్గా ఆరక అండ్ బొటిక్కి అలా హడావిడిగా వెళ్ళిపోవడం అండ్ సిక్క వేసేసుకొని వెళ్ళిపోవడం. సో ఈ విధంగా చాలా చిరాకేసి హెయిర్ని కట్ చేసేసాను అనమాట. బట్ కట్ చేసిన తర్వాత నాకు లాంగ్ హెయిర్ బాగుందని చాలామంది సజెస్ట్ చేశారు. అండ్ ఫైనల్గా మళ్ళీ నా హెయిర్ గ్రోత్ అనేది నాకు రావాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఈ విధంగా ఈ టిప్ని అయితే నేను ఒక 20 డేస్ నుంచి వాడుతున్నాను. అండ్ ఈ 20 డేస్లో నా హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగా పెరిగింది. సో 20 టైమ్స్లో నేను మ్యాక్సిమం ఒక 6 to 7 టైమ్స్ అప్లై చేసి ఉంటాను అనమాట. సో తర్వాతనే ఈ వీడియో మీ వరకు వచ్చింది. ఈ విధంగా పార్టీషన్స్ లాగా తీసేసుకొని హెయిర్కి మొత్తం అంతా కూడా ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి అండ్ హెయిర్కి మంచి మసాజ్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా పార్టీషన్స్ లాగా తీసుకున్న తర్వాత స్కాల్ప్కి అండ్ హెయిర్కి అండ్ హెయిర్ చివర్లకి మొత్తం అంతా కూడా ఆయిల్ అనేది బాగా అప్లై అయ్యేలాగా అప్లై చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా నేనైతే హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసేసాను. అండ్ మీరు ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 డే కంప్లీట్గా హెయిర్కి ఆయిల్ అనేది ఉండేలాగా చూసుకోండి. వర్క్కి వెళ్ళే వాళ్ళు డస్ట్లోకి వెళ్ళేలాగా అయితే మాత్రం ఈ ఆయిల్ అయితే అప్లై చేసుకోకూడదు. ఎందుకంటే ఆ డస్ట్ అనేది హెయిర్కి ఇంకా ఎక్కువగా ఫామ్ అయిపోయి హెయిర్ ఫాల్ ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంటుంది. వీకెండ్స్లో అంటే సాటర్డే, సండేస్ అలా ఫ్రీగా ఉంటారు కదా, సో ఆ టైంలో అప్లై చేసుకొని 1 డే మొత్తం హెయిర్కి ఉండేలాగా చూసుకోండి అనమాట. సో 1-2 అవర్స్లో మనం హెయిర్ వాష్ చేసేస్తే మేబీ రిజల్ట్ అంతగా రాకపోవచ్చు. సో వీకెండ్స్లో ప్లాన్ చేసుకోండి. నేనైతే హ్యాపీగా 3 డేస్కి ఒకసారి అప్లై చేసేసుకొని అండ్ రేపు హెడ్ బాత్ చేస్తాను అని అనుకునే కన్నా ముందు రోజు ఈ విధంగా అప్లై చేసుకొని హెయిర్కి 1 డే మొత్తం అంతా కూడా ఉంచుకున్నాను అనమాట. సో దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది మొత్తం అంతా కూడా తగ్గిపోయింది అండ్ హెయిర్ వాల్యూమ్ కూడా మీరు చూస్తున్నట్టయితే, సో నేను ఈ 6 months నుంచి ఏదైతే హెయిర్ కేర్ వీడియోస్ అది
తక్కువగా పోస్ట్ చేశాను. బట్ పోస్ట్ చేసిన వరకు కూడా ఆ హెయిర్ని ఈ హెయిర్ని కంపేర్ చేసి చూస్తే అండ్ హెయిర్ అనేది ఏ విధంగా వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది అండ్ హెయిర్ గ్రోత్ అనేది ఏ విధంగా పెరిగింది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విధంగా హెయిర్కి మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత అండ్ చివర్లకి కూడా హెయిర్ని బాగా థిక్గా అప్లై చేస్తున్నాను హెయిర్కి ఆయిల్ని. ఎందుకంటే మనకి స్ప్లిట్ ఎండ్స్ కానీ అవి ఏమైనా ఉంటే కూడా ఆ టీ ట్రీ డ్రాప్స్ వల్ల మనకి కంప్లీట్గా స్ప్లిట్ ఎండ్స్ కూడా పోతాయి అన్నమాట. సో హెయిర్ అనేది మంచి గ్రోత్ వస్తుంది అండ్ హెయిర్ బ్లాక్గా కూడా చేంజ్ అయింది. నిజంగా చెప్తున్నా, నేనైతే ఒక మిరాకిలే చూశాను. అండ్ విత్ ఇన్ 1 hour లోపే మీ హెయిర్ ఫాల్ అనేది మొత్తం అంతా కూడా తగ్గిపోతుంది. జుట్టు రాలడం అంతా కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు ఇది అండ్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది కూడా. అండ్ ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకున్నాను. చాలా రోజుల తర్వాత పెట్టాను కదా, ఒక మంచి వీడియోని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట. సో ఫైనల్లీ ఈ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసింది అండ్ హ్యాపీగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనకి క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోయింది కదా, సో ఈ ఎండ వల్ల పొల్యూషన్ వల్ల కూడా మళ్ళీ మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ టీ ట్రీ ఆయిల్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే. అండ్ హెడ్ బాత్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నా హెయిర్ అయితే ఈ విధంగా అయింది. అసలు చిక్కులు అనేదే ఉండదు. హెయిర్ చాలా సూపర్గా అవుతుందండి, చాలా సాఫ్ట్గా అవుతుంది, నిజంగా షైనీగా అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తారు. అండ్ ఈ వీడియో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి హాయ్ అనో లేదంటే చాలా బాగుందనో ఏదో ఒకటి మీ కామెంట్స్ని, ఇన్ని రోజుల నుంచి నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అయిపోయాను. సో ఏదో ఒక కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా. అండ్ ఇంకా పర్సనల్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఇందూర్ క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ guys. Bye bye. Love you all.